Hi, hello, namaste. Welcome to Mega 9 TV. So, global star Ram Charan and biggest great director Shankar Kombalo వస్తున్నటువంటి మూవీ గేమ్ చేంజర్. సో గేమ్ చేంజర్ కి సంబంధించి అంటే డే 1 నుంచి కూడా ఏదైతే అప్డేట్ దీనికి సంబంధించి వస్తుందో ప్రతిదీ కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. బాగా వైరల్ అవుతుంది. ముఖ్యంగా మనం సాంగ్స్ చూసుకుంటే సో నార్మల్‌గా ఈ మూవీకి రిలేటెడ్ అయి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదొచ్చినా ఎంత ఈగర్‌గా ఫాన్స్, మూవీ లవర్స్ అయితే వెయిట్ చేస్తారో, అంతే ఇదిగా ఒక పాజిటివ్ రెస్పాన్స్‌తో అయితే ముందుకెళ్ళిపోతుంది. సో, మనం చూస్తున్నాము డైలీ ఏదో ఒక అప్డేట్ అయితే మూవీ మేకర్స్, మూవీ టీమ్ నుంచి మనకి డైలీ ఒక అప్డేట్ అందుతుంది. మొత్తానికి ఈ గేమ్ చేంజర్‌కి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే ఉందో దాన్ని ఆల్రెడీ లాస్ట్ వీక్ యూఎస్‌లో కండక్ట్ చేశారు. దానికి చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అంటే ఫారెన్‌కి ఒక వేరే దేశానికి వెళ్ళినా గూడా మన తెలుగు పీపుల్ దాన్ని ఎంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ రామ్ చరణ్‌ని కానివ్వండి, మూవీ టీమ్‌ని కానివ్వండి, అలాగే సుకుమార్ కూడా ఎళ్లారు ఆ ఈవెంట్‌కి. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో, అలాంటిది ఆ మూవీకి సంబంధించిన ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా ఎంత మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారో ఒక్కొక్కళ్ళు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి సంబంధించి యూఎస్‌లో అయితే కండక్ట్ చేశారు. సో, ఏపీలో ఎప్పుడుంటుంది అనేటువంటి ఆ డేట్ కన్ఫర్మేషన్‌కి సంబంధించి చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. ఆ డేట్ అనేది అనౌన్స్ చేసేశారు మొత్తానికి. ఎందుకంటే ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు గారు ఈ మూవీకి ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది కండక్ట్ చేయడానికి ఒక పర్మిషన్ తీసుకోవాలి కాబట్టి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలవబోతున్నారు అనేటువంటి న్యూస్ ఎప్పుడైతే వచ్చిందో, ఎప్పుడు డేట్ కన్ఫర్మ్ చేస్తారు ఏంటి అనేసి చాలామంది అనుకుంటున్నారు. సో, మొత్తానికి ఆ డేట్‌ని కన్ఫర్మ్ చేశారు. అండ్ కమింగ్ మంత్ ఆల్రెడీ మనం ఇయర్ ఎండింగ్‌లో ఉన్నాము. ఇంకో 5 డేస్‌లో 4th జాన్‌కి గేమ్ చేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఏపీలో ఆర్గనైజ్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్‌లో. అండ్ ఈ మూవీకి గెస్ట్‌లు ఎవరు ఏంటి అన్నది మనము మాట్లాడుకుందాము. దానికంటే ముందు కూడా 29th డిసెంబర్ అంటే నిన్న కటౌట్ రామ్ చరణ్ కటౌట్ 256 ఫీట్ కటౌట్ ఏదైతే లాంచ్ చేశారో, పలానా కటౌట్ అనేది విజయవాడలో ప్లాన్ చేశారు. ఆ ఈవెంట్‌ని కూడా చేస్తున్నారు. పెద్ద కటౌట్ రాబోతుంది అని అనుకున్నప్పుడు కూడా ఎంత ఈగర్‌గా వెయిట్ చేస్తారు. అసలు ఆ లుక్‌లో రామ్ చరణ్ ఎలా ఉంటాడు ఏంటి అని చెప్పేసి మొత్తానికి ఆ ఈవెంట్ అయిపోయింది. దాన్ని కూడా గ్రాండ్ సక్సెస్ చేశారు. ఆహ్, సో, దాని నెక్స్ట్ వచ్చేసి ఆ మూవీలో ఉన్నటువంటి రామ్ చరణ్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో డ్యూయల్ రోల్ పోషించబోతున్నారంట అనే టాక్ వచ్చింది మనకి. కానీ ఆ క్యారెక్టర్‌కి సంబంధించి మరొక అప్డేట్ ఇప్పుడు రీసెంట్‌గా వచ్చింది ఏంటంటే, రామ్ చరణ్ ఓన్లీ ఈ 2 లుక్స్‌కి సంబంధించి మాత్రమే కాదు, మరొక లుక్, మరొక షేడ్ కూడా కనిపిస్తున్నారు. అదే మూవీలో స్టూడెంట్‌గా ఉన్న స్టూడెంట్ లైఫ్‌లో రామ్ చరణ్ గడ్డం లుక్‌లో సూపర్‌గా ఉన్నారనేసి అయితే మనకి మూవీ టీమ్ చెప్తుంది. మరి ఆ లుక్ ఎలా ఉండబోతుంది ఏంటి అన్నది కూడా అఫ్‌కోర్స్ ప్రతి వార్త ఈ మూవీకి సంబంధించి వైరల్ అయిపోతుంది కాబట్టి అది కూడా చూసి ఎంజాయ్ చేస్తున్నారు ఫాన్స్. అండ్ ఈ 4th జనవరిన జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఇలాంటి ఈవెంట్స్‌కి పెద్ద పెద్ద గెస్ట్‌లను అయితే అందరూ ఎక్స్‌పెక్ట్ చేస్తారు కదా! సో, ఈ ఈవెంట్ జరుపుకోవడానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు డేట్‌ని కన్ఫర్మ్ చేయడమే కాదు, దిల్ రాజు గారు వెళ్లి మాట్లాడినప్పుడు డేట్ కన్ఫర్మేషన్ మాత్రమే కాదు, మనం చూసాము ఫ్యూ డేస్ బ్యాక్ తెలంగాణలో జరిగినటువంటి ఒక మూవీ రిలీజ్ టైంలో తెలంగాణలో జరిగిన మేజర్ ఇన్సిడెంట్‌ని దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇకపై ఎలాంటి బెనిఫిట్ షోలు ఉండవు, అలాగే టికెట్ ప్రైజింగ్‌కి సంబంధించి కూడా ఎక్స్‌ట్రా అనేది ఉండదు అని చాలా కరాఖండిగా చెప్పేశారు. మరి తెలంగాణలో ఈ పరిస్థితి ఉన్న తర్వాత ఏపీలో ఎలా ఉండబోతుంది? ఎందుకంటే మరికొన్ని రోజుల్లో మూవీ కూడా రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి ఈ మూవీకి టికెట్ ప్రైజింగ్ అనేది పెంచుకోవచ్చా లేదా అన్న ఉద్దేశంతో దీని గురించి కూడా చర్చిద్దామని చెప్పి ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు గారు పవన్ కళ్యాణ్ గారితో భేటీ అయినప్పుడు ఈ విషయం గురించి కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. కాకపోతే ఈ టికెట్ ప్రైజింగ్‌కి సంబంధించి కొంచెం అప్డేట్ అయితే మనకి ఇక ముందు రాబోతుంది. అండ్ ఈవెంట్‌కి డేట్ కన్ఫర్మ్ చేయడం మాత్రమే కాదు, ఇందాక నేను చెప్తానన్న ఇంకో విషయం ఏంటంటే, ఈ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇన్ ఏపీ ఆర్గనైజ్ చేస్తున్న టైంలో దానికి మన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా గెస్ట్‌గా ఉండబోతున్నారంట. యెస్. ఇది నిజంగా మెగా ఫ్యాన్స్‌కి పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఒకటే స్టేజ్ పైన అటు అబ్బాయి, ఇటు బాబాయ్. సో, ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బాబాయ్ కూడా ఒక స్టెప్ తీసుకోబోతున్నారు కాబట్టి, ఆ స్టేజ్ మీద కనిపించబోతున్నారు కాబట్టి, ఆఫ్‌కోర్స్ మెగా ఫ్యాన్స్ అందరికీ అండ్ అంటే ఒక పక్క రామ్ చరణ్ ఫ్యాన్స్‌కి కానివ్వండి, మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్‌కి కానివ్వండి, ఇంకో పక్క ఇంకా పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో,
అంత పెద్ద లెజెండ్స్ ఒక స్టేజ్లో ఉండబోతున్నారు అని తెలిసినప్పటి నుంచి కూడా అందరూ దీనికోసం ఇంకా ఎక్కువగా ఈగర్గా వెయిట్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే కటౌట్ ఓపెన్ చేస్తున్నారు అన్నప్పుడే ఇప్పటి వరకు ఏ స్టార్కి కూడా అంత ఫీట్లో ఉన్నటువంటి కటౌట్ అయితే పెట్టలేదు. కానీ ఈసారి రామ్ చరణ్ కటౌట్కి అవకాశం దక్కింది. అసలు ఆ కటౌట్కి సంబంధించి వచ్చినటువంటి రెస్పాన్స్ మనం ఒకసారి చూసుకుంటే కూడా మాటలు సరిపోవేమో చెప్తే. సో అదే అంత పెద్ద సక్సెస్ అయింది. అలాగే యూఎస్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా సక్సెస్ అయింది. పాటలన్నీ నార్మల్గానే అసలు రావడం లేట్ అన్నట్టు ఇలా చాలా చాలా వైరల్ అయిపోతున్నాయి. అండ్ ఈ మల్టీ స్టారర్ మూవీ అఫ్కోర్స్ మూవీ టీం అంతా ఉంటారు. ఒక పక్క అంటే కాస్ట్ అండ్ క్రూ ఓవరాల్గా చూసుకుంటే శంకర్ గారు కానివ్వండి, ఎందుకంటే నిజానికి శంకర్ గారి మూవీస్ అన్ని తమిళ్ రిలేటెడ్ తమిళ్ డబ్బింగ్ మూవీస్ అయితే మనం ఇప్పటివరకు చూసాము. స్ట్రెయిట్ తెలుగు మూవీ శంకర్ గారికి ఇదే ఫస్ట్ సినిమా అనమాట. కాబట్టి ఎలా తీయబోతున్నారు, తమిళ ఇండస్ట్రీలో తన సత్తా చాటుకున్నారు. అఫ్ కోర్స్ ఆ డబ్బింగ్ సినిమాలు అయినప్పటికీ కూడా తెలుగులో కూడా శంకర్ గారికి ఆయన డైరెక్షన్ చేసిన మూవీస్కి ఒక క్రేజ్ అనేది ఉంటుంది. ఒక పక్క శంకర్ గారు, ఇంకో పక్క అఫ్ కోర్స్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు. RRR వరకు తన మార్క్ని ఏంటో క్రియేట్ చేసుకున్నారు. మరి RRR తర్వాత అంత భారీ బడ్జెట్ మూవీ గేమ్ చేంజరే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రామ్ చరణ్ ఇందులో ఎలా ఉండబోతున్నారు అంటే టీజర్లో మనం ఆల్రెడీ లుక్ అనేది చూసాము. ఆ 2 షేడ్స్కి సంబంధించింది చూసాము. పాటలు చూసినప్పటికీ కూడా మూవీ రిలీజ్ అయిన తర్వాత అలా ఒక 2.5 hours 3 hours అలా ఇష్టమైన హీరోని 2 షేడ్స్లో 3 షేడ్స్లో చూడబోతున్నాము అన్నప్పుడు అఫ్కోర్స్ ఫ్యాన్స్కి ఎంత హ్యాపీనెస్ ఉంటుందో కదా. సో వీళ్ళిద్దరిని పక్కన పెట్టినా కూడా మళ్ళీ మల్టీ స్టారర్గా ఎందుకన్నానంటే ఇందులో ఎస్జే సూర్య గారు కూడా నటించబోతున్నారు. ఎస్జే సూర్య గారి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బియాండ్ ద కెమెరా ఆయన టాలెంట్ ఏంటి అన్నది మనం ప్రీవియస్ మూవీస్లో చూసాము. కొన్ని మూవీల్లో హీరోని డామినేట్ చేసేంత క్యారెక్టర్ ఏదైనా కూడా, అంటే పాజిటివ్ క్యారెక్టర్ అయినా నెగిటివ్ క్యారెక్టర్ అయినా డెఫినెట్లీ అసలు సూర్య గారు ఉన్నారంటే హీరో క్యారెక్టర్ని డామినేట్ చేస్తారు అని ఒక మంచి పాజిటివ్ ఒపీనియన్ అయితే మనకి ఎస్జే సూర్య గారి మీద ఉంటుంది. కాబట్టి ఈ మూవీలో విలన్గా చేయబోతున్న ఎస్జే సూర్య క్యారెక్టర్ నిజంగానే మరి అంటే ఇప్పటి వరకు హీరోస్ని డామినేట్ చేశారు. కొంతమంది హీరోస్ స్ట్రైట్గా స్టేజ్ పైన కూడా ఒప్పుకున్నారు. కాబట్టి ఈ మూవీలో కూడా మరి రామ్ చరణ్కి పోటీగా ఉండేటువంటి ఎస్జే సూర్య గారి క్యారెక్టర్ ఇందులో కూడా డామినేట్ చేస్తారా, ఎలా ఉండబోతుంది అనేది ఇంకొక ఈగర్గా వెయిట్ చేసే అంశం అనమాట. అండ్ అలాగే అంజలి గారు హీరోయిన్ అయినప్పటికీ కొన్ని ఇలాంటి హీరో ఓరియంటెడ్ మూవీస్ చూసినప్పుడు హీరోయిన్ పాత్రకి కొంచెం తక్కువ స్కోప్ ఉంటుంది. ఏదో ఫార్మాలిటీ కోసం హీరోయిన్ ఉంటుంది, పాటలు ఉంటాయి అలా అన్నట్టు కాకుండా అంజలి పోషించిన రోల్ కూడా చాలా చాలా బాగుంటుంది అని అయితే చెప్తున్నారు. తన క్యారెక్టర్ ఏదైతే ఉందో మూవీకి ఒక ఎక్స్ట్రా మార్క్ని అయితే తీసుకొస్తుందట. సో ఆవిడ రోల్ వచ్చేసి కొంచెం ఈ మూవీలో మనం టీజర్ చూసినప్పుడు గమనిస్తున్న మటుకైతే ఇది కొంచెం ఫ్లాష్ బ్యాక్ ఓరియంటెడ్ మూవీ, ఫ్లాష్ బ్యాక్ ఏదో ఉంటుంది అనేటువంటిది మనకు కొంచెం అర్థమైంది. కాబట్టి మరి అంజలి గారు ఫ్లాష్ బ్యాక్లో ఉంటారా, ప్రజెంట్ స్టోరీలో ఉంటారా ఏంటి అన్నది చూద్దాము. సో 4th జరగబోయే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏపీలో కొంత లైక్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి కొంతవరకు డిసప్పాయింట్మెంట్ ఏంటి అనేసి అంటే అఫ్కోర్స్ మ్యాక్సిమం మూవీస్ మనకి ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్లు అన్నీ ఇక్కడ జరుగుతుంటాయి. ఏపీలో కొన్ని మూవీలు జరుగుతుంటాయి. కానీ ఇక్కడ ఉంటే బాగుంటుందేమో అనుకుంటున్నారు. కానీ ఫ్యాన్స్ అన్న తర్వాత ఎంత దూరమైన ట్రావెల్ చేస్తారు కాబట్టి ఇక్కడ నుంచి కూడా వెళ్ళి అక్కడికి వెళ్తారా. లైక్ రామ్ చరణ్ ఒకళ్ళు అన్నట్టే కాదు, గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన టీం మాత్రం అన్నట్టే కాదు, ఇంకా పవన్ కళ్యాణ్ వస్తున్నారంటే ఆ క్రేజ్ మామూలుగా ఉండదు. ఆ రోజు ఎంత రష్ ఉంటుంది ఏంటి అని నేను ఈ గేమ్ చేంజర్కి సంబంధించిన అప్డేట్ మీతో పంచుకుంటుంటేనే ఒక బొమ్మ వేసుకుంటున్నాను అనమాట ఎలా ఉంటుందని. బట్ అల్టిమేట్గా ఉండబోతుంది. ఎందుకంటే ఇద్దరు స్టార్స్ అసలు ఒక స్టేజ్ మీద కనిపిస్తారంటే అది మామూలు విషయం కాదు. 2 కళ్ళు చూడవేమో ఆ ఇద్దరిని చూడడానికి. సో సక్సెస్ఫుల్గా ఈవెంట్ జరుగుతుంది అని అనుకుంటున్నారు. ఎందుకంటే ఏది వచ్చినా కూడా అఫ్కోర్స్ అది సక్సెస్ అయింది కాబట్టి మూవీ కూడా సక్సెస్ అయిపోతుంది. రామ్ చరణ్ తన నట విశ్వరూపాన్ని చూపించారని దిల్ రాజు గారు అన్నారు. సంక్రాంతికి ముందు కొంచెం రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ సంక్రాంతి మామూలుగా ఉండదని చెప్పి చిరంజీవి గారు కూడా ఒక మాట చెప్పారు మూవీ చూసిన తర్వాత. కాబట్టి ఆ మూవీ ఎలా ఉండబోతుంది ఏంటి అన్నది అంతమంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మీకు ప్రతి విషయాన్ని అప్డేట్ ఇస్తుంటే కూడా నాలో కూడా ఎగ్జైట్మెంట్ అనేది చాలా ఉంది నిజంగా. అసలు మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందో ఎప్పుడెప్పుడు చూద్దామా అని. సో వెయిట్ చేయక తప్పదు. ఒక డేట్ అనేది ఫిక్స్ చేశారు రిలీజ్కి కాబట్టి Jan 10th వరకు వెయిట్ చేయాలి. కాబట్టి అప్పటి వరకు ఈ ప్రీ రిలీజ్ ఏర్పాట్లు ఏపీలో ఎలా జరగబోతున్నాయి, పవన్ కళ్యాణ్ లుక్ ఎలా ఉండబోతుంది, ఇద్దరిని స్టేజ్ మీద ఎలా చూడాలి, ఆనందం ఎలా ఉంటుంది ఏంటి అన్నది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. సో మరొక అప్డేట్ వచ్చే వరకు గేమ్ చేంజర్ నుంచి
ఇది ఇప్పటివరకు గేమ్ చేంజర్ ఈ రీసెంట్గా వచ్చినటువంటి అప్డేట్ అన్నమాట. చూద్దాము ఇంకెన్ని రిలీజ్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే సాంగ్స్ గురించి చెప్పారు, స్పెషల్గా షూట్ చేసామని. ఏదో ఒకటి అఫ్కోర్స్ ఎవ్రీ మినిట్ టు మినిట్ అప్డేట్ వస్తుందని చెప్పొచ్చు. ఏది చెప్పినా అది సెన్సేషన్ అవుతుంది. అఫ్కోర్స్ మెగా ఫ్యామిలీ అంటేనే ఒక సెన్సేషన్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అంటేనే ఒక సెన్సేషన్. ఆ ఈవెంట్కి గెస్ట్గా వచ్చేటువంటి పర్మిషన్ ఇచ్చి గెస్ట్గా వచ్చేటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక సెన్సేషన్. కాబట్టి ఈ ఈవెంట్కి మరి చిరంజీవి గారు కూడా వస్తారా లేదా అన్నది మనము 4th వరకు వెయిట్ చేస్తే తెలిసిపోతుంది. వీడియో జర్నలిస్ట్ శ్రీశైలంతో యాంకర్ ప్రతిభ, మెగా 9 టీవీ, హైదరాబాద్.